ఓకే. గుడ్ మార్నింగ్ అండి అందరికి కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రతి ఒక్కళ్ళకి కూడా రియల్గా బయట జీవితాలు చాలా మంది చూస్తుంటాం. సేఫ్ షాప్లో కూడా వచ్చాం. వచ్చి బయటలాగే సేఫ్ షాప్లో కూడా ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. ఏం ఆలోచిస్తుంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా? ప్రాబ్లం అంటారు. ఇదిగో ప్రాబ్లం అనేది ఎంత పడుతుంది? ఇంత ప్రాబ్లం పడుతుంది. మనకి ఎంత ప్రాబ్లం ఉంది? ప్రాబ్లం ఉంది. ఇంత ప్రాబ్లం Yes. వామ్మ ఈ ప్రాబ్లం మొత్తం ఎట్లా మరి మనకి క్లియర్ అయిద్దని చెప్పేసి ఆ ప్రాబ్లం కోసం చాలా మంది ఆ ప్రాబ్లం కోసమే ఆ ప్రాబ్లం ఉందని చెప్పేసి తలకాయ పెట్టుకుని ఇంట్లో కూర్చుంటారు. నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం క్లియర్ అవ్వాలంటే అంటాం కదా, ప్రతి మా దానికి ప్రతి క్వశ్చన్కి సమాధానం ఉంటుందండి. చాలా మందికి అర్థం కాని మ్యాటర్ ఏదంటే ప్రతి క్వశ్చన్కి సమాధానం ఉంటుంది. ప్రతి కష్టానికి కూడా దానికి ఒక మార్గం ఉంటుంది. Yes, mom. ప్రతి కష్టం మనకు కష్టం వచ్చింది, కానీ దేవుడు కూడా దానికి మించిన మార్గం కూడా ఇస్తాడు. మార్గాన్ని మనం గ్రహించం. ప్రాబ్లం గ్రహించి ఇంట్లో కూర్చొని కదలం అనమాట ఎక్కడ కూడా. షేప్ షాప్లో నేను చాలా మంది మన మామూలు చెబుతుంటే అనమాట. ప్రాబ్లం మీకు ఇంత తగ్గబడింది నాకు, ఇంత ప్రాబ్లం ఉంటే మీరు ఏం చేయాలంటే ఇంత డ్రీమ్ పెట్టుకోమంటున్నారు. ఇంత ప్రాబ్లం ఉన్నప్పుడు ఇంత డ్రీమ్ పెట్టుకుంటే ఆ డ్రీమ్ దెబ్బకి ఆ ప్రాబ్లం అగబడదు. ఆ ప్రాబ్లం ఇంత డ్రీమ్ ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం ఎంత అయింది? చిన్నది అయిపోయింది, చాలా చిన్నది అయిపోయింది. అప్పుడు మనం ముందుకెళ్తాక బాగుంటుంది అనమాట. మనం పని చేసుకుంటా బాగుంటుంది, మనం సక్సెస్ అవుతా బాగుంటుంది ప్రతిదానికి అనమాట. బయట సమాజంలో మనం కష్టపడితే ఫలితం వచ్చిద్ది, లైఫ్ మారిద్ది అంటే ఎక్కడండి అది వందల్లో కాదండి, వేలల్లో ఒకరికి మారుతుంది. కానీ సేఫ్ షాప్లో 5 సంవత్సరాలు మనస్ఫూర్తిగా ఎవరైతే పని చేసి మీరు మార్చుకోవాలని చెప్పేసి డ్రీమ్ పెట్టుకొని, అర్థమైందా? ఆ డ్రీమ్ పెట్టుకొని కూడా డ్రీమ్ పెట్టుకుంటాం కాదండి, అది డ్రీమ్ బోర్డుగా పెట్టుకొని 100% మన ఇంట్లో పెట్టుకున్నాం అంటే, మన ఇంట్లో బంగ్లా ఉండి బంగ్లాలో పెట్టుకోవాల్సిన పని లేదండి. చిన్న చిన్న ఇంట్లో అయినా సరే ఆ ఇంట్లో పెట్టుకుంటే ఆ ఇంట్లో అది చూసిన పొద్దున్న లేగిసి ఆ డ్రీమ్ చూడాలి. ఆ డ్రీమ్ చూస్తే మనం ఎందుకు పని చేయాలి అనేది అర్థమైంది. ఎందుకు మనం పని చేయాలి, రాబోయే రోజుల్లో మన పిల్లలకి ఎందుకు మనం మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే, ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాం మన బాబు పిల్లలకి భవిష్యత్తు వచ్చిందా అని చెప్పంటే అగబడుతుల్లా రావట్లా. కానీ ఇక్కడ క్లియర్ కట్గా వచ్చింది అనమాట. ఎవరైతే ఇక్కడ ప్రాబ్లం చిన్నగా చూసుకొని డ్రీమ్ పెద్దగా చూసుకున్న వాళ్ళు ముందుకెళ్తారు. అది రియల్ అన్నమాట. మరి అలా చేసుకుంటూ ఈరోజు గ్రేట్ లీడర్ కూడా మన వాళ్ళ టెస్ట్ కూడా ఈరోజు చెప్తాకు కూడా ఉందన్నమాట. స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి. ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తున్నారు అని చెప్పేసి అంటే, ఇక్కడ తీసుకుంటే సార్ ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఇంకో చూడండి, ఉమా చెల్లి మరి ఈరోజు ర్యాంక్ 1 కంప్లీట్ చేసుకుని అంటే 20 మంది టీం కంప్లీట్ చేసుకుని మరి చెల్లిని రెడీగా ఇప్పుడు టెస్ట్ మనీ చెబుతాకి నా టెస్ట్ మనీ చెబుతాం గురించి, దాంతోపాటు 6 రోజు అదే డే 6 చేయాల్సిన పనుల గురించి కూడా నేను చెబుతాను గురించి అని చెప్పేసి రెడీగా ఉన్నారు. మరి ఇలాంటి రోజు ప్రతి ఒక్కళ్ళకి వచ్చిందండి, ప్రతి ఒక్కళ్ళకి అర్థమైందా? ఈరోజు ఉమా చెల్లెమ్మకి వచ్చింది, రేపు రోజున మనం అనుకొని మనం కూడా ఒక 20 మంది టీం కంప్లీట్ చేసుకున్నాం అనుకో, ర్యాంక్ 1 లెవెల్ వచ్చింది. ర్యాంక్ 1 లెవెల్ వస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పొచ్చు ఇక్కడ. మీ టెస్ట్ మనీ చెబుతాక అవకాశం ఉంది. అలాగనే ఏదన్నా కానీ సబ్జెక్టు నెక్స్ట్ ఏమైంది, ఈ 7 డేస్ లెర్నింగ్ కోర్స్ అయిపోయినాక నెక్స్ట్ కార్యక్రమం ఏంటంటే డ్రీమ్ గురించి స్టార్ట్ చేస్తాం అనమాట. అంటే మనం హెడ్షాప్ ట్రైనింగ్లో 8 స్టెప్పులు ఉంటాయి కదా, ఆ 8 స్టెప్పులు రోజుకు ఒక లీటర్ అవకాశం ఉంటుంది. మీరు నేర్చుకొని దీంట్లో చెబుతూ ఉంటే చూసే వాళ్ళకి మీరు ఒక రోల్ మోడల్గా ఉంటారన్నమాట. ఈ అవకాశాన్ని వదిలిపెట్టద్దు. నేనైతే చెబుతున్నా కదా, 100కి 200% ప్రతి ఒక్కళ్ళు కూడా వర్క్ చేసి ర్యాంక్ 1 కంప్లీట్ చేసుకోండి. ర్యాంక్ 1 కంప్లీట్ చేసుకోవాలంటే దానికి ముందుగా ఇదిగో ఇలా గురూజీ పెట్టిన డ్రీమ్ డైరీ డ్రీమ్ డైరీ విన్ అవ్వాలి. డ్రీమ్ డైరీ ఒక ఫ్రెషర్ లీడర్ అంటే ఇది సార్ ప్లాటినం లెవెల్లో చూపించారు. కానీ ఒక ఫ్రెషర్కి లెఫ్ట్లో 400 బీవీ, రైట్లో 400 బీవీ, లెఫ్ట్లో 400 బీవీ, రైట్లో 400 బీవీ చేస్తే మీరు కూడా డ్రీమ్ డైరీ విన్ అయిపోతారు. రేపు ఏదైతే జరుగుతుందో 30వ తారీఖు ఫంక్షన్లో మరి మంచిగా అక్కడ స్టేజ్ మీద సెలబ్రేషన్ చేస్తారు మీకు. మరి డ్రీమ్ డైరీ విన్ అవ్వాలంటే మనం చేయాల్సిన పని ఏంది గురూజీ, మరి ఏంది మరి పరిస్థితి అని చెప్పంటే చూడండి, నేను రోజున గ్రేట్ లీడర్ అనుకోవాలన్నమాట. ఇక్కడైతే కందుకూరం పెట్టారు, కానీ వాస్తవానికి అయితే ఏ ఊరు సార్ కావాలా, సారీ కాదు, కనిగిరి కదా. Yes, mom. యా Thank you so much. కనిగిరి నుంచి మరి అంకమరావు సారు 200 వీక్లో చేసేసాడు.
200 క్లోజ్ చేసేసి మరి అంకమరావు సార్ ఫోటో విఐపి లంచ్ అని చెప్పేసి లంచ్ క్వాలిఫై అయ్యాడు. లంచ్ క్వాలిఫై అయ్యాడు. ఆయన అయిపోయినాక నెక్స్ట్ ఏం చేశాడు, వాళ్ళ డౌన్లైన్లోనే సేమ్ అదే కనిగిరి నుంచి పద్మా చెల్లెమ్మ అని చెప్పేసి ఆ చెల్లిని కూడా విన్ చేయించాడు. ఇక్కడ చూడండి, పద్మా చెల్లెమ్మ ప్లస్ అంకమరావు సార్ వీళ్ళిద్దరిని చేపించిన పర్సన్ వాళ్ళ బ్రదరు వెంకటేశ్వర సార్. Yes. సార్ కూడా ఈరోజు వన్ సైడ్ ఆల్రెడీ ఇక్కడ ఎంత అయినట్టు, వన్ సైడ్ 400, Yes. రెండో సైడు ఈ వారంలో కంప్లీట్ చేస్తే 400 కంప్లీట్ చేశాడు అనుకో, డ్రీమ్ డైరీ కూడా విన్ అవుతాడు. విఐపి లంచ్ అవుతాడు, డ్రీమ్ డైరీ కూడా విన్ అవుతాడు. కంగ్రాచులేషన్స్ అండి. మరి ఎవరైతే మంచిగా కష్టపడి వర్క్ చేస్తున్నారో మీ అందరికి కూడా బిగ్ క్లాప్స్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా కంగ్రాచులేషన్ చెప్పొచ్చు. ఓకేనా? కంగ్రాచులేషన్స్ అంకమరావు సార్, పద్మా చెల్లెమ్మ, అలానే మరి డ్రీమ్ డైరీ విన్ అయిన టి వెంకటేష్ సార్ మీకు కూడా కంగ్రాచులేషన్స్ అండి. Big congratulations to B. Ankam Rao sir, Padma Madam Garu, plus T. Venkatesh sir. Big congratulations. Big Thank you, congratulations, ma'am. Ankam Rao sir. Big congratulations, Ankam Rao sir. Yes, sir. Thank Big you, sir. congratulations. Sir and Ankam Rao sir. చెప్పండి, రెండు మాటలు మాట్లాడండి సార్ మీ ఫీలింగ్. అంకమరావు సార్ చెప్పండి, ఎలా ఒకే రోజు వచ్చేసిందా 200 లేదా ప్రయత్నించారా? అంత ముందు రోజు 2 రోజుల ముందు ప్రయత్నించారా? మీ ఫీలింగ్ చెప్పండి. జై హో గురూజీ. గుడ్ మార్నింగ్ గురూజీ. థ్యాంక్ యూ గురూజీ, ఈ అవకాశం ఇచ్చినందుకు. జూమ్ ప్యానల్ వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు వచ్చేసి నేనైతే చాలా కష్టపడ్డానండి. సో అంటే నేను అందరిలానే నేను కూడా చెప్పుకుంటా అందరికీ ప్లాన్లు ఫాలోఅప్ అని చేసుకుంటూ వెళ్తున్నాను గురూజీ. అట్లానే నా కింద ఉన్న పద్మ మేడం కూడా నాకంటే ఇంకా ఎంతో హుషారుగా చేసుకున్నారు గురూజీ. నిన్నటి వరకు అయితే ఆమె కూడా చాలా ప్రయత్నించారు. ఇవాళ రోజు ఆమె కూడా ఈ విఐపి లంచ్ అనేదానికి ఓకే అయిపోయారు గురూజీ. అసలు చూసుకోవచ్చు, నేనైతే అసలు అనుకోలేదు గురూజీ ఇట్లా విఐపి అంటే వారానికి 3 లక్షలు 2 లక్షలు తీసుకునే పెద్ద పెద్ద మహా గురూజీలతో కూర్చొని లంచ్ అనేది చేస్తానని అసలు ఊహించలేదు గురూజీ. నిన్నటికైతే మల్లికార్జున గురూజీ నాకు ఫోన్ చేసి మీరు విఐపికి సెలెక్ట్ అయిపోయారని చెప్పంగానే చాలా సంతోషం అనిపించింది గురూజీ. అంటే ఆయాల రోజు గుంటూరు మీటింగ్ లో చూశాను నరేంద్ర మహా గురూజీని. అట్లాంటిది వాళ్ళతోటి కూర్చొని లంచ్ అనేది చేస్తానని అసలు ఊహించలేదు గురూజీ. నిన్నటి వరకు అయితే చాలా ఆనందం అనిపించింది గురూజీ నాకు. అట్లానే నా కింద ఉన్న డౌన్ లైన్ అంటే మా పద్మ మేడం కూడా ఇందులోకి లంచ్ కి ఓకే అవుతారని అనుకోలేదు గురూజీ. ఆమె కూడా ఓకే అయిపోయారు. ఆమెకు కూడా చెప్తే ఆ మేడం కూడా పర్లేదు, ఆ, నాకు కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది అని ఆమె కూడా చెప్పారు గురూజీ. థ్యాంక్ యూ గురూజీ, అవకాశం ఇచ్చిన కోటిపడి ధన్యవాదాలు గురూజీ. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ అండి. ఈ రోజు కూడా అవకాశం ఉంది, అవకాశం ఉన్నంత వరకు ఈ రోజు కూడా ఇంకా ప్రయత్నించండి. ఓకేనా? ఎస్ గురూజీ. అవకాశం ఎస్ నిలబెట్టద్దు. మా ఒకళ్ళ కాదు, థ్యాంక్ యూ. ఇద్దరు ముగ్గురు కూడా మీ కింద డౌన్ లైన్స్ లో విన్ చేయించండి. ఓకేనా? ఎస్ మా గురూజీ. థ్యాంక్ యూ మా గురూజీ. పద్మా చెల్లెమ్మ మాట్లాడమ్మా, మీరు కూడా ఉంటే మీ ఫీలింగ్ కూడా ఉన్న మాటలు రైట్ అనుకోవాలి. కంగ్రాచులేషన్స్, చెల్లి కోసం కూడా బిగ్ క్లాస్ అనమాట. చూడండి, పద్మా చెల్లి ఎవరు కూడా నేను తెలియదండి. ఈరోజు అంటాం కదా, పవర్ ఆఫ్ సేఫ్ షాప్, పవర్ ఆఫ్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అంటే చూడండి. ఈరోజు ఒకప్పుడు మీలాగా నేను కూడా ఒక డీడీ వస్తే బాగుండు, 2 డీడీ వస్తే బాగుండు అని చెప్పేసి తెగ తిరిగిన రోజులు ఉన్నాయి. ఎంత తిరిగినా కూడా ఒక డీడీ కూడా వచ్చేది కాదు. అరే ఎందుకు రాలేదురా బాబు అంటే, ఏం మిస్టేక్ చేసాంరా బాబు, ఈ మిస్టేక్ చేయకూడదని చెప్పేసి మళ్ళీ దాన్ని మార్చుకొని మళ్ళీ ప్రయత్నించాం కాబట్టి ఈరోజు నాకు తెలియకుండా ఈరోజు చూడండి, ఈరోజు అంకమరావు సార్ ఒక డీడీ కంప్లీట్ చేశాడు. నేను రోజున ఈరోజు చూడండి, ఇప్పుడు లెఫ్ట్ రైట్ ఇందాక టి వెంకటేశ్వర సార్కి చూపించారు. ఆ చేసిన వర్క్ పరంగా నా ఎఫెక్ట్ అయితే ఏం లేదు. నేను ఉదయం పూట జూమ్లోనే మాట్లాడుతుంది. ఈరోజు నాకు వచ్చిన బెనిఫిట్ రాబోయే రోజుల్లో మీకు కూడా వచ్చింది. మొన్న Yes. అంటున్నారు అన్నమాట, గురుజీ ముందు వాళ్ళకే ఇది ఇక్కడ సక్సెస్ అవుతారేమో, ఎనమాల మేము ఇప్పుడే జాయిన్ అవుతున్నాం కదా, మేము సక్సెస్ కావేమో అని చెప్పేసి మొన్న ఎవరు అంటున్నారు నాతో అన్నమాట. ఫీల్డ్ మీదకి వెళ్ళినప్పుడు అన్నారు. నాకు అనిపించింది అనమాట, ఒకప్పుడు నేను కూడా మీలా ఉన్నవాడిని. సేమ్ మీరేదైతే చెప్తున్నారో, ముందు వాళ్ళకే డబ్బులు వస్తాయి, ఎనమాల వాళ్ళకి డబ్బులు రావు, ముందు వాళ్ళే సక్సెస్ అవుతారు, ఎనమాల వాళ్ళు సక్సెస్ కావేమో అని చెప్పేసి అని నన్ను కూడా, నేను తీసుకెళ్ళిన లిస్ట్లో పర్సన్ కొత్త వాళ్ళు నన్ను కూడా అదే మాట అడిగారు. నేను ఒకటే అన్నా, ఇక్కడ మనం లక్షలు పెట్టేది ఏం లేదు. ఒకసారి షాపింగ్ చేస్తాను, 1 సంవత్సరం పాటు ట్రై చేస్తా, మారితే నా జీవితం మారిపోయింది, లేకపోతే నేను లాస్ అయ్యేది ఏంటండి. ఈరోజు 25 సంవత్సరాల పాటు వ్యవసాయం చేసుకుంటూ ఆటో తోలుకుంటూ ఎన్నో కష్టాలు పడ్డాం. అంతకన్నా ఇది కష్టమైన పని కాదు కదా. కానీ ఒక మనిషి ప్రయత్నించాలి, ప్రయత్నించకపోతే మాత్రం లైఫ్ మారదు. చాలా మందికి అర్థం కాదు, అంటే వాళ్ళకి ఒక ఆలోచన రావట్లేదు, ముందు ఏదైనా చేద్దామని ఆలోచన రావట్లేదు అనమాట. ఆ ఆలోచన వచ్చిన వాళ్ళే ఇక్కడ సేఫ్ షాప్లో డైమండ్స్ అవుతున్నారు,
ర్యాంకులు మార్చుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు విఐపీ నుంచి క్వాలిఫై అయిన అంకమరావు సార్ అయినా ఆలోచన వచ్చింది కాబట్టి నిలబడ్డాడు అనమాట. ఓకే, ఇక లేట్ చేయకుండా కూడా పద్మా చెల్లెమ్మతో మాట్లాడిద్దాం. పద్మా చెల్లెమ్మ మాట్లాడమ్మా. వెల్కమ్ శిక్ష ఫ్యామిలీ అమ్మ. జూమ్ పేరల్ ఉన్నారా? చెల్లి కోసం బిగ్ క్లాస్ అండి. గుడ్ మార్నింగ్ గురూజీ. చెల్లెమ్మ గుడ్ మార్నింగ్ తల్లి. కంగ్రాచులేషన్స్ అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా వెరీ గుడ్ మార్నింగ్ గురూజీ. చెప్పండి చెల్లెమ్మ, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరేంటి అనేది. కనిగిరి కనిగిరి గురూజీ మాది, అయితే విలేజ్ మాది బడుగులేరు. అక్కడి నుంచి మాట్లాడుతున్నా. నాకు ఈ షాప్ గురించి ఏం తెలియదు గురూజీ. ఫస్ట్ టైం నేను జాయిన్ అయ్యాను. అంటే అంకమరావు సార్ గురించి మా దగ్గర తీసుకొచ్చారు మా బంధువులు. అలాగా ప్లాన్ చెప్పారు. ఫస్ట్ విన్నప్పుడు నాకేమంత అనిపించలేదు. నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చారు. మళ్ళీ చెప్తే సరే ఇదేదో బాగుంది చేసుకుందాం అనిపించింది. ఇంకా అలాగని మా హస్బెండ్కి చెప్పాను. సరే నేను పనికి వెళ్తాను, నేను చేయలేను అంటున్నావు, నేను చేసుకుంటాను, నేను ట్రై చేస్తాను అని చెప్పా సార్. సరే నువ్వు చేసుకునే పని అయితే నీకు ధైర్యం ఉంది, నేను చేసుకోగలను అనుకుంటే దిగు, నేనేమీ చెప్పను, అడ్డు చెప్పను, నీకు టాలెంట్ ఉంది, నేను చేసుకుంటా అంటే చేసుకోమని చెప్పారు. సరే సార్ నేను ట్రై చేస్తాను, ఒక అడుగు ముందుకేసి చూద్దాం ఇది ఎలా ఉంటుందో ఏంటో అన్నారు. సరే వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడే మా గ్రూప్, అంటే నేను గ్రూప్ లీడర్ని సార్. నేను గ్రూప్లో లీడర్ అంటే గ్రూపులు ఉంటాయి కదా, ఓకే అందులో లీడర్ సార్ నేను. అట్లా మా గ్రూప్లో వాళ్ళని జాయిన్ చేద్దాం అనుకున్నా. అందులో ఇద్దరికి ప్లాన్ చెప్పేసాము. ఒక అమ్మాయి మా సొంత చెల్లె సార్, కళ అమెరికాలో. ఆమెను ఫస్ట్ జాయిన్ చేస్తా. తర్వాత నా సెకండ్ లీడర్ ఉంది గ్రూప్లో, ఆమెను జాయిన్ చేస్తా. ఇంకా అలా అందరికి చెప్పుకుంటా పోతే ఈ 10 మందిలో ఎవరైనా ఐదుగురికైనా ఇంట్రెస్ట్ కలుగుద్ది, జాయిన్ అవుతారని నమ్మకంతో చేస్తారు సార్. కానీ నాకు మాట్లాడడం తెలియదు, ఇదే ఫస్ట్ టైము. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కోటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ గురూజీ. ఓకే చెల్లెమ్మ, ఆల్ ది బెస్ట్. ఏం చదువుకున్నావు చెల్లెమ్మ? నేను 6 వరకు చదువుకున్నా సార్. గ్రేట్, కంగ్రాచులేషన్స్ అనమాట. ఇక్కడ చదువుతో పని లేదన్నమాట. చదువుకున్న మీరైనా ఒకటే, ఏం చదువుకోలేదు నేనైనా ఒకటే. చదువుకున్న బీటెక్లు చదువుకున్న అంటారు చాలా మంది. మన టైంలో చాలా మంది ఇది బ్యాంక్ మేనేజర్ గారు ఉన్నారన్నమాట. మన టీంలోనే మధురా సార్ అని చెప్పేసి ఒక బ్యాంక్ మేనేజర్ గారు ఉన్నారు. బ్యాంక్ మేనేజర్ సార్ అయినా ఒకటే. ఇక్కడ ఏంటంటే ఈక్వల్ ఆపర్చునిటీ, ఎవరైనా ఒకటే అన్నమాట. 100% మీరు మంచిగా మాట్లాడుతున్నారు. 100% మీరు ఏదైతే చెప్పారో ప్రతి ఒక్కళ్ళు మీ కింద జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు కూడా కనీసం మీలాగా ప్రయత్నించాలని చెప్పండి. ఓకేనా? షాపింగ్ మనల్ని చూసి షాపింగ్ చేయడం కాదు, వాళ్ళు కూడా తలా ఒక ఇద్దరిని తీసుకొచ్చుకుంటే ఎవరికి వాళ్ళండి. ఈరోజు మీ కింద జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికి వాళ్ళు తలా ఒక ఇద్దరు చేత షాపింగ్ చేయించారంటే ఖచ్చితంగా 1 సంవత్సరంలో డైమండ్ అవుతుంది చెల్లెమ్మ. పెద్ద మ్యాటర్ కాదు. సేఫ్ షాప్ అనే బిజినెస్ చాలా సింపుల్ బిజినెస్ అన్నమాట. ఎప్పుడు సింపుల్ బిజినెస్ అయితే దీని గురించి తెలుసుకుంటే సింపుల్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఏదేదో మీరు అంటున్నారు కదా, గ్రూప్ లీడర్ అని చెప్పి అంటున్నారు కదా, ఆ వర్క్ మీకు తెలుసు కాబట్టి మీకు అది సింపుల్గా ఉంటుంది. అది బయట వాళ్ళని చేయమంటే కష్టం అయితే కష్టం కదా. అలాగే సేఫ్ షాప్ అనే బిజినెస్ చాలా సింపుల్ బిజినెస్. 100% దీంట్లో సక్సెస్ అవుతారు చెల్లెమ్మ. చేయండి మంచిగా. ఓకేనా? ఓకే గురూజీ. మీకు థ్యాంక్ మీ యూ. ఇంట్లో మీ అన్నయ్యలాగా మీకు సపోర్ట్ చేయడానికి మేమంతా తోడుగా ఉంటాం, మీ అప్లయన్స్. ఓకేనా? ఓకే గురూజీ. ఓకే తల్లి, ఆల్ ది బెస్ట్. మేము ఇలా ఫోన్లో మాట్లాడతా, జూమ్లో మాట్లాడతాం కాదు, మేము కూడా డైరెక్ట్ కూర్చో కూడా మీకు కలిసి సపోర్ట్ విధంగా చేస్తాం. ఓకేనా? ఓకే గురూజీ. ఓకే చెల్లెమ్మ, ఆల్ ది బెస్ట్. చెల్లి కోసం కూడా బిగ్ క్లాప్స్ అండి, ఎక్సలెంట్గా చెప్పారనమాట. అలానే మరి వీళ్ళిద్దరిని కూడా షాపింగ్ చేయించిన గ్రేట్ లీడర్ అనుకోవాలన్నమాట. వెంకటేష్ సార్ మాట్లాడండి సార్, మీ ఫీలింగ్ కూడా ఉన్న మాటలు. సార్ కోసం బిగ్ క్లాప్స్ అండి. గుడ్ మార్నింగ్ గురూజీ. నాకు ఈ అవకాశం ఇచ్చిన కోటి వందనాలు గురూజీ. నేను వచ్చేసి కందుకూరు టీం నుంచి మాట్లాడుతున్నా గురూజీ. జూమ్ లో వాళ్ళందరూ గుడ్ మార్నింగ్. ఇప్పుడు వచ్చేసి మా పద్మా మేడం గారికి, ఇకపోతే మా వెంకటేష్ సార్కి వచ్చేసి ఇలా సెలబ్రేషన్ జరుగుతుంటే నాకు కూడా చాలా చాలా ఆనందంగా ఉంది గురూజీ. నా టీంలో నుంచి వచ్చారు కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది. ఇకపోతేనేమో నేను కూడా మళ్ళీ ఆ, ఇలా రావటానికి నేను కూడా ట్రై చేస్తా గురూజీ. ఇబ్బంది లేకుండా నేను కూడా చేస్తా గురూజీ. ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు గురూజీ. చాలా ఆనందంగా ఉంది గురూజీ నాకు కూడా. ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ అండి. ఇంకో వైపు రెండో వైపు ఉంది. ఇప్పుడు సార్ వాళ్ళు ఒకవైపు ఉన్నారు, రెండో వైపు కూడా ప్రయత్నించేసి ఈ రోజు అవకాశం ఉంది. ఈ రోజు కూడా ఒక ఇద్దరు చేత డిన్నర్ క్వాలిఫై చేయించండి. ఓకేనా? విఐపి లంచ్కి ఇద్దరు చేత చేయించారంటే
మీరు అవుతారు, మీ కింద డౌన్లైన్ అవుతారు, ప్లస్ వాళ్ళతో పాటు డైరీ విన్నర్ కూడా మీరు అవుతారు. ఓకేనా? ఎస్ మావజీ, ఎస్ మావజీ, ఎస్ మావజీ. ఓకే అలాగనే చేపిస్తాను. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ అండి. సార్ కోసం బిగ్ క్లాస్. థ్యాంక్ యూ గురుజీ. ఓకే రైట్ సార్. ఇంకా ఎవరైనా నేను లేడీస్ ఎవరైనా క్లోజ్ చేయించిన ఉన్నారు మన టీంలో? ఇంకా సార్ రెండో వైపు ఉన్నారా మన తరపున? లేదు మోర్జీ కాలేదు ఆల్రెడీ మన ఓ- మునీర్ సార్ చేస్తే